UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాంటెంపరీ అబ్జెక్టివ్ ఉండాలి. ఇప్పుడు హిట్లర్ మీరు తీసారు అనుకోండి, హిట్లర్ కూడా మంచి చేసి ఉంటాడు 100%. ఎందుకు చేసి ఉంటాడు? లేకపోతే అసలు పొజిషన్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతన్ని వాళ్ళంతగా ఆరాధించారని అంటే జర్మన్స్ ఆయనలో ఏదో చూస్తుంటారు కదా merits. అంతవరకు వచ్చాడు, అదే ప్రూవ్ చేస్తుంది కదా. ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారు అంటే మీకు ఇష్టం, కేసీఆర్ గారు అంటే కూడా మీకు ఈక్వల్లీ ఇది ఉన్నది. వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడలేదు మీకు ఉన్నారా? అంటే ఇప్పుడు నాకున్న ఇమ్మీడియట్ సినారియోలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవుతారు. నాకు మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ఫిల్మ్ స్టార్ అండి. ఫిల్మ్ స్టార్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటీషియన్ అయ్యాడని నేను ఇంకా రీచ్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ విల్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలక్టెడ్. జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, యూనో. సో రిబెల్ లీడర్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ తను మాట్లాడితే చే గౌరా అంటాడు. సో చే గౌరా ఈజ్ అ కమ్యూనిస్ట్ రిబెల్. క్యూబన్ రెవల్యూషన్లో he worked and he was killing Americans. ఆ పర్టిక్యులర్ టైంలో రష్యా, చైనా అన్ని చాలా ఫామ్లో ఉన్నాయి. సో ద హోల్ వరల్డ్ వాజ్ లీనింగ్ టువర్డ్స్ కమ్యూనిజం ఇన్ ఎ సర్టన్ సెన్స్ ఆఫ్ ద వర్డ్, యూనో. అప్పుడు టీ షర్ట్ల మీద వచ్చాడు, అక్కడ ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తన చిన్నప్పుడు స్కూల్లో, యూనో. ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ చూస్తే మన పీడబ్ల్యూజీ లీడర్ గణపతి ఈజ్ ఎగ్జాక్ట్లీ చేయగలరా, ఏమి డిఫరెన్స్ లేదు తన ఆబ్జెక్టివ్కి తన దీనికి. గణపతి పేరు తీసుకోడు బికాజ్ ఈస్ బ్రాండెడ్ అండ్ టెర్రరిస్ట్ అగేన్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అంత. సో అప్పుడు ఏమవుతుందంటే అందుకని నేను రిబెల్ లీడర్ అన్నా. వానా బీ రిబెల్ లీడర్, ఇట్ ఇస్ యాక్చువల్ రిబెల్ లీడర్ కాదు. రిబెల్ అంటే యాక్చువల్ వైలెన్స్ తీసుకోవాలి. ఊరికనే మాటలతో నరికేస్తా, గొంతు పిసికి చంపేస్తా అంటే అది కాదు కదా బేసిక్ పాయింట్, యూనో. సో ఇన్ అదర్ వర్డ్స్, సింప్లెస్ట్ ఆన్సర్, ఐ డోంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ పాలిటీషియన్ రైట్ నో టిల్ వాట్ హీ డస్ ఇన్ సమ్ ఎలక్షన్ ఆర్ ది అదర్. సో అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఫిల్మ్ స్టార్ అంటే ఎలక్ట్ అయితేనే పొలిటికల్ లీడర్ అనే మీ ఒపీనియన్? అంటే ఎందుకంటే మీకు అప్పుడే వాట్ ఈస్ ఎ పాలిటిషియన్ డూయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ద పాలసీస్ వాట్ హీ ఇంప్లిమెంట్స్, వాట్ హీ చేంజెస్, హౌ ఇట్ చేంజెస్ ద వే ద పీపుల్ లివ్. ఈ కొలబద్ద అనేది లేనప్పుడు మీకు పొలిటీషియన్ ముందే ఎలా ఇచ్చేస్తారు? తన సినిమా రిలీజ్ కాదు, తన సినిమా రిలీజ్ అవ్వకుండా సూపర్ స్టార్ అవడు కదా ఎవరు. సినిమా రిలీజ్ కలెక్షన్స్ బట్టి కదా ఫైనల్గా సూపర్ స్టార్ అయ్యేది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదించారో అది ఒక నూతన సిద్ధాంతంగా చెప్పాలి పాలిటిక్స్ లో. అన్లెస్ ఈ గెట్స్ ఎలక్టెడ్, కరెక్ట్, ఈ కెనాట్ బికమ్ ఏ పొలిటీషియన్ అనేది. ఆ పొలిటీషియన్ అనే బిరుదు ఇవ్వటానికి మీకు ఏదో ఒక కొలబద్ద ఎలా ఉంటుంది లేకపోతే. అంటే పొలిటీషియన్ ఇప్పుడు నేను అంటాను సడన్ గా నేను ఎలక్షన్ లో లేదా అప్పుడు నేను పాలిటీషియన్ అయిపోతానా? Yes, he's got a following. అంటే మీకు ఇప్పుడు ఆయన చేసేది సీరియస్ గా ఉందంటారా, అమ్యూజింగ్ గా ఉందా? See, I don't think it is amusing, is not, it is entertaining for sure because he is an actor. తన డైలాగ్ చెప్తే బాగుంటుంది, చూడటానికి బాగుంటాడు. సో హీస్ కెమెరాలో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే ఆయన సొంత పార్టీ పెట్టి మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, తర్వాత నేను అదే చెప్తున్నాను, వాళ్ళందరూ ఫ్యాన్స్ థియేటర్స్ లోంచి మీటింగ్స్ వస్తున్నారు. థియేటర్స్ లో పవన్ నచ్చినోడే వస్తాడు మీటింగ్కి, యూనో, నాట్ అదర్వైజ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ అండ్ వెయిట్ వాట్ హీ సీస్, వాట్ హీ డస్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు వైఎస్ఆర్ గారు పోయారు కాబట్టి జగన్ వచ్చారు ఫీల్డ్లోకి, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది కదా రావటానికి స్పేస్లో. సో ఫ్రెష్లీ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ హీ కేమ్. ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ నోబడీ విల్ నో ఆల్సో ఎవరు దాన్ని. కానీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్, అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు. ఆయన ఒక 20 పుస్తకాలు కూడా పేర్లు చెబితే అని మీరు కామెంట్ చేశారు. మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అదే అంటున్నా, 2 లక్షల పుస్తకాలు చదవడం. 2 లక్షల పుస్తకాలు చదివాడు ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు. నేను దాని మీద కదా కామెంట్ ఓపెన్ 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పాడు. నేను కామెంట్ చేసిందే దాని వలన. ఆయన చేయలేదండి.
నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు 2 లక్షల పుస్తకాలు చదివాను. ఆయన ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ అతను పుస్తకాలు ఏదో కోట్ చేస్తూ ఉంటాడు, తప్పుగా చెప్తాడు. శ్రీ చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు 2 లక్షల నేను యాక్చువల్ కానీ ఏదో ఒక నంబర్. కానీ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన, ఇన్ని పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇదే కాంట్రవర్సీ ఉంది. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు అసలు ఎట్లా ఇర్రిలెవెంట్. ఎందుకంటే నేనేమన్నానంటే మన పొలిటికల్ స్పీచెస్లో అన్నెసెసరీ ఎక్సైజరేట్ చేస్తానని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేరు వాళ్ళ ఇమాజినేషన్కి. మీరు ఫిగర్ చెప్పినప్పుడు అసలు ఏం చదివామనేది కాదండి, ఎవరు ఎన్ని పుస్తకాలు చదివాను. నేను అదే చెప్పాను కాదు, మీకు 20 పుస్తకాలు పేర్లు చెప్పండి, దాంట్లో 2 పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న, అంతే నేను అడిగింది. ఓకే, ఫర్మ్ బిలీఫ్ అది చదివి ఉండడం 100%. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా. చే గవరా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నాకు. తర్వాత నేను తన ఫ్రెండ్ ఎవడో రాజు రవితేజ ఏదో ఉంది, అతని పేరు మర్చిపోయాను, అతను పవనిజం ఏదో బుక్ రాశాడు, దాంట్లో ఒక్క పేజ్ చదివితే తెలిసిపోతుంది ఏం తెలియదని. చదివారు అది? నేను 2 pages చదివి రివ్యూ రాశాను, 1.5 page. ఎందుకంటే 1.5 page చదివి ఎలా రివ్యూ రాసి మీరు అడిగితే ఆ 1.5 page కూడా ఎవరు చదవాలని నాకు తెలుసు. అందుకని ఎందుకు మీరు ఆయన మీద ఎక్కువ ఫోకస్? ఏం పెట్టలేదు. ఇప్పుడు నేను అప్పుడు కుక్కల మీద పెట్టాను. కుక్కలకి దేనికి సంబంధం అసలు? అది ఏదండి కుక్కలు కలిసి దాని మీద పెట్టాను. లేకపోతే ఇంక చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాను. పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి అది నోటీస్ చేస్తారు అంతే. అంటే మీరు పుస్తకంలో ఒకటి రాశారు, పని కట్టుకుని ఒక్కల మీద ఇప్పుడు మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, ఏది సరిగా లేకపోతే నేను వెంటనే గేర్ మార్చేస్తాను అన్నట్టుగా మీరు అన్నారు. అంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ మీరు పవన్ కళ్యాణ్ ని టైమ్ అండ్ అగైన్ కాదు, నేను అది చెప్తున్నా. నేను నా మీద కూడా వేసుకుంటాను జోకులు, నా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎవరెవరు దాంట్లో పాపులర్ అయినప్పుడు అది ఎక్కువ లైమ్ లైట్లోకి వెళ్తుంది అనుకున్నాను. వెళ్ళాలనేది మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడినా అన్నీ వెళ్ళాలనే ఉద్దేశం, లేకపోతే ఎందుకు మాట్లాడాలి మీరు? అంటే ప్రజలు చర్చించుకోవాలి దీని మీద అనేది. చర్చించుకోవటం కాదు, సోషల్ మీడియాలో చర్చించుకోవడం లేదు. ఇంకా ఇట్ రీచెస్ మీ ఒపీనియన్ పీపుల్. వాళ్ళ తర్వాత ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు టీవీ డిబేట్స్ లో వాటిలో మాట్లాడుతున్నారు కదా, చర్చించుకోవడం అంటే అదే హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు? ఇది మీ యూట్యూబ్ ఛానల్లో చూడాలని. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నా. సో మీకు అంటే ఆయన ఏమైనా తప్పుగా వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు కరెక్ట్ అనేది నా లైఫ్లో ఎప్పుడు చెప్పను. నేను కేవలం మీరు అన్నదానికో చేసిన దానికో నా రియాక్షన్ ఇస్తాను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చే గవరా ఉంది, చే గవరా నేను ఇందాక ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ దాని గురించి, తనకి ఎవరో కూడా తెలియదని. ఆర్ బుక్స్ అనుకోండి, ఇంకోటి సేమ్ థింగ్ ఇంకోటి ఎవరినో అంటారు. మన మేయర్ని కుక్కల దాంట్లో ఐ వెంట్ ఆఫ్టర్. నాకు మేయర్కి ఏం సంబంధం అసలు? Mayor is not even a political post. It is not related really to a political party. It is a government body.